మరొకసారి ఏఎఫ్సి గ్యాదరింగ్ లో ఈ ఆదివారం దినాన దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచిన సహోదరులకి మరి ప్రభు నామమున వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాఖ్యుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ ఏఎఫ్సి సహవాసం మేము కలిగి ఉండడానికి నాయన గత కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి ఈ రీతిగా మేము నాయన ప్రతి ఆదివారం సాయంకాల సమయంలో నా తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా నా తండ్రి మరి మేము బైబిల్ స్టడీల ద్వారా, క్యారెక్టర్ స్టడీస్ ద్వారా నా తండ్రి మరి ఆయా రీతిలుగా తండ్రి సహవాసంలో బలపడడానికి మీరు మాకిచ్చిన ఈ యొక్క సహవాసం బట్టి వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, కృపగల ప్రభా, మరి ఈ వారం నా తండ్రి మరి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మా ప్రియ తండ్రి మరి చదువుకున్న వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా ప్రభా, మా దేవ, మీ యొక్క సంకల్పాన్ని, ఉద్దేశాన్ని మా జీవితాల పట్ల మరి ఈ బైబిల్ స్టడీ ద్వారా తెలుసుకున్న వారము ముందున్న జీవితానికి ప్రభా, ముందున్న రోజులకై ప్రభా మరి మమ్మల్ని మేము నాయన ఆయత్తపరుచుకొని నీ రాకడ కొరకు ఎదురు చూసే వారుగా ఉండడానికి సహాయం చేయమని, కృప చూపించమని యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు కూడా చాలా సార్లు ఈ వాక్య భాగాన్ని చదివింటారు. దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మరి ఈరోజు బైబిల్ స్టడీకై నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన తలంపును బట్టి ఈ వాక్య భాగాన్ని తీసుకోవటం జరిగింది. యాకోబు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఈ పత్రిక చిన్న పత్రిక, 5 అధ్యాయాలు మాత్రమే ఉంటా ఉంది. మరి ఈ పత్రిక గురించిన ఇంట్రడక్షన్ కనుక మనం గమనించినట్టయితే యాకోబు గారు ఈ పత్రిక రాశాడు. ఈ యాకోబు ఎవరో కాదు, యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు. కొత్త నిబంధనలో మనకు మరి 4 యాకోబులు కనిపిస్తారు. వారిలో ఈ యాకోబు యేసు ప్రభు వారి హాఫ్ బ్రదర్, అనగా యేసు ప్రభు వారి తర్వాత యేసేపు మరియమ్మలకి మరి సంతతి ఉన్నట్టు మనము చూడగలము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో ఆ మాట మనము గమనించగలం. చూడండి ఒక్కసారి, అది
ఆ భాగాన్ని మీకోసమే చదివినిపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము. గతంలో కూడా ఒకసారి ఏదో సందర్భంలో ఇది మనం చదవటం జరిగింది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కారా? కాబట్టి మరి ప్రభువుకి ఈయన సహోదరుడిగా కనిపిస్తా ఉన్నాడు. మొదటి మరి సహోదరుడు యాకోబు, తర్వాత యోసేపు, సీమోను, యూదా, తర్వాత మరి ఈ సోదరిమణులు కూడా, సిస్టర్స్ కూడా ఉన్నట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 36 ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉన్నవారు కారా అని చెప్పాను. కాబట్టి మరి యేసు ప్రభు వారి యొక్క బ్రదర్ ఈయన. అయితే చాలా వరకు ఈ యాకోబు గారు మరి ప్రభు దాదాపు 30 సంవత్సరాలు వాళ్ళతోనే ఉన్నట్టు మనము గమనించగలం. అందుకనేనేమో మొదట్లో ఈ యాకోబు గారు యేసు ప్రభుని ఆయన మీద అంత నమ్మకం ఉంచలేదంట. యోహాను సువార్త 7:2-5 వచనాల్లో మనం ఆ మాట గమనించగలం. ఎందుకంటే వాళ్ళతో కలిసి వాళ్ళతో పెరిగిన వాడు, యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలు ఇవి విన్నప్పుడు ఎందుకో ఆయన మొదట నమ్మకం ఉంచలేదన్నట్టు మనం ఇక్కడ చూడగలం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 2-5 వచనాల్లో మనం చూసినట్టయితే, యూదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయనను చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకి వెళ్ళుము. బహిరంగమును అంగీకరింపబడుకోరు వాడెవడును తన పని రహస్యంను జరిగింపడు. నీవు ఈ కార్యం చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పారు. ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొదట ఈయన మరి నమ్మకము ప్రభు యొక్క కార్యాలని ఈయన నమ్మినవాడు కాదు. అయితే మరి యేసు ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఆయన సర్వమానవుల పాపాల కోసం చనిపోయి పాతి పట్టబడి మరి మృత్యుంజయుడి తిరిగి లేచిన తర్వాత ఆయన మరి దాదాపు 40 దినములు మరి అనేక మందికి ఆయన కనిపిస్తూ వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే ప్రత్యేకంగా యాకోబుకు కూడా ప్రభు కనిపించినట్టు మనం చూడగలం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే, తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికీ కనపడాను. ప్రత్యేకంగా ఎందుకు ఆత్మదేవుడు యాకోబుకు కనిపించారు. అపోస్తులు శిష్యుల్లో ఉన్న యాకోబులు ఉన్నారు, వాళ్లకు అందరితో కనిపించాడు. కానీ ప్రత్యేకంగా ఈ యాకోబుకు ప్రభు కనిపించినట్టు మనం చూడగలం. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభువును ఆ రీతిగా ఆయన చూశాడో, ముఖ్యంగా మరి యాకోబు గారి యొక్క జీవితము మారిపోయింది. ఆయన చివరకు ఆదిమ సంఘంలో ఆయన ఒక పిల్లర్ లాగా ఆ సంఘంలో తాను ఉన్నట్టు మనము గమనించగలం. అలాగే మరి యెరూషలేములో యూదులు క్రైస్తవులుగా మారటానికి మరి ఈయన ఎంతగానో వర్క్ చేసినట్టు కూడా మనము చూడగలం. చివరకు ఎంతగా అంటే ప్రభు కోసము ఈయన కూడా హతసాక్షి అయ్యాడు అని చెప్పి మనము వ్యాఖ్యానాల్లో చూడగలం. యాదృచ్ఛికంగా ఏం జరిగిందో కానీ యేసు ప్రభు వారు ఏ కొండ మీద అయితే
మరి 40 దినాలు ఉపవాసం ఉండి శోధింపబడ్డాడో అదే కొండ మీద కంట ఈ యోహాను గారిని తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు పడదోశారంట. పడదోసినప్పుడు అక్కడి నుంచి ఆయన కింద పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే కర్రలు తీసుకొని కొట్టి చంపారంట ఈ యొక్క యాకోబు గారిని. కాబట్టి ఆ రీతిగా ప్రభు కోసము హతసాక్షి అయినటువంటి మరి ఈ యేసుప్రభు వారి సహోదరుడైన ఈ యోహాను గారు ఈ పత్రిక రాస్తా ఉన్నారు. సరే, మరి ఆరంభంలో మనం చూసినట్టయితే ఈ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. యూదుల్లో దేవుని అంగీకరించిన మరి ఆ 12 గోత్రంలో ఉన్న యూదులకు ఆయా దేశం చెదిరి ఉన్న వారికి ఈ యొక్క లెటర్ రాస్తున్నట్టు మనము ఇక్కడ గమనించాలి. అంత మాత్రమే కాదు కానీ మరి వాళ్ళకే కాదు కానీ మరి చెదిరి మరి అన్య జనాంగం నుంచి కూడా రక్షింపబడిన ప్రతి క్రైస్తవునికి కూడా ఈ మాటలు ఆయన రాస్తున్నవాడిగా ఉంటా ఉన్నాడు. సరే, ప్రాముఖ్యంగా మరి మనం 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, యోహాను గారు దాదాపు జ్ఞానము తర్వాత ముఖ్యంగా ఈయన కూడా యూదుడే. మరి ఆనాటి అంటే యూదుల నుంచి రక్షింపబడిన వారికి ఒక పిల్లర్ లాగా ఈయన ఒక నాయకుడిగా పనిచేస్తూ, అదే సమయంలో యూదుల సన్హెడ్రిన్ సభలో కూడా ఒక మెంబర్గా ఉంటూ అక్కడ కూడా తాను ప్రామినెంట్ గా బాధ్యతల్లో ఉన్నవాడిగా ఉంటా ఉన్నాడు. అయితే మరి అటు ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, ఇటువైపు మరి నూతన నిబంధన విశ్వాస క్రమాన్ని ఎరిగిన వాడు కనుక ఈ లెటర్లో ఆయన ధర్మశాస్త్రాన్ని గురించి కూడా, సామెతలు, తర్వాత జ్ఞానం గురించిన అనేక విషయాలు ఈయన రాస్తూ వస్తాడు. అయితే ఆనాటి సంఘంలో రక్షింపబడిన దేవుని ప్రజల యొక్క జీవితాలు సరైనవిగా లేని పరిస్థితిని ఈయన గమనిస్తాడు. వాళ్ళకి ఎన్నో మరి తగాదాలు, తర్వాత పోరాటాలు వాళ్ళలో ఉన్న విధానాన్ని బట్టి ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన వాళ్ళని హెచ్చరిస్తూ ఈ మాటలు ఆయన రాస్తున్నవాడిగా మనం ఇక్కడ గమనించగలం. యూదుల్లో రక్షింపబడిన వారు వాళ్ళలో వాళ్ళు మరి ఆధిపత్యం కోసము, లేకుంటే మరి ఆయా రీతిలుగా వాళ్ళు తమలో తాము పోరాడుకుంటున్న ఆ యొక్క పరిస్థితిని చూసి ఈయన ఈ లేఖ రాస్తున్నవాడిగా ఉంటా ఉన్నాడు. సరే, మరి ఈ 4వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసరికి ఆయన కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అంట. కాబట్టి అని అంటే పైన మరి మొదటి 6 వచనాల్లో కొన్ని దేవునికి వారు లోబడని పరిస్థితులు, పేరుకే మాత్రమే దేవుని అంగీకరించిన వారుగా ఉంటా ఉన్నారు, కానీ అంగీకరించి రక్షింపబడి మారుమనసు పొంది కూడా దేవునికి లోబడని కొన్ని పరిస్థితులు, అంటే ఇంగ్లీష్ బైబిల్ అంటాడు సబ్మిట్ అని అంటారు. అక్కడ చూడండి, మనం గమనించి ఇక్కడ లోబడి ఉండేది, కానీ అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ దెన్ టు గాడ్ అని అంటారు. కాబట్టి వీళ్ళు ఇంకా సబ్మిట్ చేసుకొనివి దేవునికి లోబడని పరిస్థితులు మరి పై భాగంలో మనం చూస్తాం. సమయంలో మరి 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో మరి అక్కడ ఆరంభంలో చూస్తే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అని చెప్పి ఒక ప్రశ్న వేస్తా ఉన్నది. ఒకసారి ఇదే ప్రశ్న మనం కూడా వేసుకుందాం. 1 నుంచి 6 వచనాలు ఒకసారి మీరు కూడా గమనించండి.
చదవండి. ఎందుకు వారిలో ఆ యొక్క యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయో మనం కూడా ఒకసారి ప్రశ్నించుకొని, మరి దయచేసి ఇక ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ అయిపోయింది, బైబిల్ స్టడీలోకి వద్దాము. ఆనాటి ఆదిమ క్రైస్తవుల్లో మరి ఆ యొక్క యుద్ధాలు, పోరాటాలు దానికి కారణం ఏంటి, దేని నుండి అవి కలుగుతున్నాయో ఒక్కసారి అందరూ కూడా మీ మీ యొక్క బైబిల్ని తీసి 1-6 వచనాల్లో ఉన్న విషయాలు ఒకసారి షార్ట్ అవుట్ చేద్దాం. ఏ విషయాలు మరి మీకున్న సమయాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం కానీ, వేటి వల్ల ఆ సంఘంలో ఆ యుద్ధాలు, పోరాటం. నేను అనుకుంటున్నాను, ఇది నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈనాటి సంఘ పరిస్థితుల్లో మరి ముఖ్యంగా అది ఆంగ్లికన్ చర్చెస్ కావచ్చు, బిలీవర్ చర్చెస్ కావచ్చు, దేంట్లో నేడు సంఘాల్లో కొన్ని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. లేరా మరి కొట్టుకొని కోర్టులకు వెళ్తున్న పరిస్థితులు ఉంటా ఉన్నాయి. సంఘాల్లోకి పోలీసులు వస్తున్న పరిస్థితులు ఉంటా ఉన్నాయి. దౌర్భాగ్యమైన పరిస్థితులు నేటి సంఘాల్లో కూడా మనం చూస్తాం. ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారో కానీ, బహుశా ఈ వాక్య భాగం ఇక్కడ దానికి మరి కొన్ని విషయాలు, ఎందుకు ఈ యొక్క పోరాటాలు, ఈ యుద్ధాలు, అది అంతరంగంలో కావచ్చు, లేదా బయట బాహాటంగా కూడా ఈ యుద్ధాలు, పోరాటాలు క్రైస్తవ సంఘంలో ఎందుకు వస్తున్నాయి? ఈ ఫస్ట్ 6 వర్సెస్లో దయచేసి మీరు వాటిని వేటి వల్ల అవి వస్తున్నాయి ఒకసారి షేర్ చేసుకుంటే మరి నాకు కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు. చెప్పగలరా? దయచేసి మీ యొక్క మరి మైక్రోఫోన్స్ ఆన్ చేసుకొని ఏ విషయాల్లో యుద్ధాలు, పోరాటాలు మరి అంతరంగంలో కానీ బాహటంగా కానీ ఎలా ఉన్నాయో చెప్పగలరా? దయచేసి మాట్లాడండి. 11 మంది ఉన్నారు నాతో కలిపి. మరి ఇది మంచి క్వశ్చన్. అంటే ఈ యుద్ధాలు అనేది మొట్టమొదటిగా స్పిరిచువల్ గా మనం చూసినప్పుడు ఇప్పుడు కూడా మనం ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తామో, అంతకుముందు ఏమో ఇప్పుడు ఒక చేత్తో మనం చప్పట్లు కొట్టలేము, కానీ 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి. అంతకుముందు తెలుసుకున్నప్పుడేమో మనము లోకంలోనే ఉన్నాం కాబట్టి అప్పుడే పెద్ద సమస్య ఉండదు. ఇప్పుడు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆత్మ శరీరానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. సో శరీరం చెప్పే విషయాలు ప్రభువుకు వ్యతిరేకంగా ఉంటాయి, ఆత్మ చెప్పే విషయాలు ప్రభువుకు సంబంధించినవి. ఎప్పుడు కూడా ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇది స్పిరిచువల్ సంబంధించింది. ఇప్పుడు ఈ సంఘాల్లో కానీ సమాజంలో కానీ చాలా విషయాలు, అంటే సమాజంలో ఉన్నాయి, చాలా సంఘాల్లో కూర్చున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అనేక సంవత్సరాలు ఐగుప్తులో ఉండటం ద్వారా వాళ్ళు ఐగుప్తు విడిచొచ్చినా కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది అనేక సార్లు వాళ్ళ యాక్టివిటీస్ లో పడతా ఉంది. సో అది కాకుండా ఇక వాళ్ళ ప్రయాణంలో అక్కడ ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళ ప్రయాణంలో చుట్టుపక్కల చూసే జనాన్ని బట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ వలన వాళ్ళు ఏదైతే కన్నుతో చూస్తున్నారో ఆ ఇన్ఫ్లుయెన్స్ వలన కూడా ఇక లేనిపోయిన, అంటే ఆ గతం అనేది గుర్తు వచ్చేసి వాళ్ళు ఆ పోరాటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదన్న వీటిలో ఇంకా కొన్ని మన కారణాలు ఏంటంటే మామూలుగా చర్చిల్లో కానీ ఇది ఈ పోరాటాలు అనేది ఫేవరెటిజం కానీ, ఇది నెక్స్ట్ వంశపారపర్యంగా కొన్ని బాధ్యతలు రావాలని జరుగుతూ ఉంటాయి. ఆత్మీయంగా అంటే దేవుడు మోషే తర్వాత మోషే కుమారుడికి ఇవ్వలేదు బాధ్యత. ఎవరైతే ప్రభు యొక్క కార్యాలను చూస్తా ఉన్నారో, ఎవరైతే ఆయనకి సాక్ష్యంగా నమ్మకంగా ఉంటున్నారో, ఆయన మాటలు వింటున్నారో వాళ్ళకి ఇస్తా వచ్చాడు. కాబట్టి ఇటువంటి దానికి ఇదే చెప్పుకోవడం వల్ల సంఘాలు ఏమంటుంది, నా తర్వాత ఇంకొకరని, నా తర్వాత నా పిల్లలు, నా బంధువులు, వీళ్ళందరూ ఇట్లా హోదారు కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. నా పేరు ప్రతిష్టలు రావాలనేది కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. చాలా పెద్ద క్వశ్చన్, నేను కొంతవరకు చెప్పగలిగాను. మిగిలిన కూడా మాట్లాడతారా? థ్యాంక్ యూ. ఇంకెవరైనా?
అన్న ఇక్కడ అన్న ఆ, మీరు మంచి క్వశ్చన్ అన్న ఇది. మీలో ఏవి యుద్ధాలు దేని ద్వారా జరుగుతున్నాయి అనేది అక్కడ ఈ ఈ వచనాల్లోనే 1 నుంచి 6 వచనాల్లో మీలో ఉన్న ఆశలు, డిజైర్స్ అని చెప్పి అంటాడు. నేను అనుకుంటున్నాను ఆశలు అనేది మెయిన్ అక్కడ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉన్నాయి కదా. ఈ ఆ, లోకంలో శరీరాశ, నేత్రాశ, ఆ, జీవపుడాంబం వీటి yes, ద్వారా ఆ, వీటి ద్వారా మనలో యుద్ధాలన్న అంటే ఈ ఆ, పోరాటం అంటే ఆ, అన్న మంచిగా అది దాన్ని కనెక్ట్ చేశారు. అది ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒకప్పుడు మనం మనలో దేవుణ్ణి నమ్ముకోనప్పుడు మనము ఈ లోకంలో ఉన్న ఆశల నిమిత్తమై ఆశలు వైపు పరిగెత్తుకుంటా వెళ్ళాము. ఇప్పుడు మనం నమ్ముకున్న తర్వాత అవి మన వెంట పరిగెత్తుతా ఉన్నప్పుడు మనం వాటికి చోటిస్తా ఉంటాము. అంటే వాళ్ళ ఆ, ఆశలు ఇస్తాము. చోటిచ్చినప్పుడు మనలో యుద్ధం. అదే కదా ఆ, మనకి ఆ టాంజెంట్ ఫోర్స్ ఎప్పుడు కూడా పనిచేస్తా ఉంది. మనం ఎంత చూసినా గానీ మరలా మళ్ళీ దాన్ని కోసం ఆశిస్తా ఇది చూడాలని ఏదో ఒకటి. మరి ఎంత మన శరీరం ఆశ అనేది మనల్ని విడిచిపెట్టదు. ఈ లోకంలో మనం జీవించినంత మట్టుకు ఆ ఆశలు అనేవి మన నుంచి విడిచిపెట్టవు. అంటే ద ప్రజెన్స్ అదే కదా మనం యూలో మనకి నేర్పిస్తారు. సిన్ అనేది ద పెనాల్టీ ఆఫ్ సిన్, ద పవర్ ఆఫ్ సిన్, ప్రజెన్స్ ఆఫ్ సిన్. ఈ పెనాల్టీ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్ నుంచి మనల్ని దేవుడు విడిపించాడు. ఇక్కడ ఆ ప్రజెన్స్ ఆఫ్ సిన్ అనేది మనకి ఎప్పుడు కూడా అది మన మీద అది ఉంటది. ఆ పాపం యొక్క ఆ ప్రజెన్స్ అనేది ఎప్పుడు మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఉంది. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్తామో అప్పుడే మనకి ఈ ప్రజెన్స్ ఆఫ్ సిన్ నుంచి కంప్లీట్ రిడమ్షన్ అనేది వస్తుంది. దానివల్ల మనకి ఈ ఆశల ద్వారా మనలో ఈ యుద్ధం అని నేను అనుకుంటున్నాను. రైట్. ఇంకా ఎవరైనా షేర్ చేస్తారా? మన వాళ్ళు చెప్పిన దానికి అనుసంధానంగానే ఇక్కడ టెక్స్ట్ చూస్తున్నప్పుడు సో మీరు అడుగుతున్నారు కానీ మీకు దొరకట్లేదు, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. సో దానికి కారణం ఏంటంటే ఒకటి 3వ వచనంలో చెప్తున్నాడు, మీరు మీ భోగముల నిమిత్తం అదొకటి. తర్వాత మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు. సో ఈ దురుద్దేశం అనేటువంటిది మోటివ్స్, రాంగ్ మోటివ్స్. అంటే ప్రార్థన చేస్తున్నా కానీ ఆ ప్రార్థనలో కూడా దురుద్దేశం అనమాట. సో ఆ మోటివ్స్ అనేటువంటివి ఇట్ ఈస్ నాట్ సీన్ అవుట్ సైడ్, బట్ ఓన్లీ గాడ్ నోస్ ఈచ్ పర్సన్స్ హార్ట్ అండ్ ద పర్సన్స్ మోటివ్స్. సో అది దురుద్దేశం, అది ఉద్దేశం. సో అది దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు, ఎస్పెషలీ మోటివ్స్ అనేటువంటివి. సో కన్సిడర్డ్ యాజ్ వైట్ కాలర్ లేదంటే హోలీ సిన్ అనమాట. ఇది ప్రార్థనలో కూడా పాపం అనమాట. అంటే పక్క ప్రార్థన చేస్తారంటారు కానీ ద మోటివ్ ఈస్ లైక్ ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ మై ప్రేయర్. సో దట్ ఈస్ ద దురుద్దేశం అనమాట. ఓకే, మంచిది. మరి చక్కగా షేర్ చేశారు. నేను చిన్నకృష్ణ అని. ఓకే, చిన్న అంటే ఇప్పుడు 1-6 వచనాల్లో నేను చూసినప్పుడు ఏమో నాకు దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం అంటే నరసింహ బ్రదర్తో ఏకీభవించినట్టు అదే వీళ్ళు అడుగుతున్నది స్వార్థపూర్వకంగా అడుగుతున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఎందుకు ఈ యుద్ధాలు వస్తున్నాయని క్వశ్చన్ చేసుకోవాలి మొదట. అయితే కొన్ని కనిపించేవి ఉంటాయి, కొన్ని కనిపించినవి ఉంటాయి యుద్ధంలో. అంటే క్రైస్తవులుగా చెప్తున్నా. అందుకే పేతురు గారు ఒక సందర్భంలో సముద్రంలో వాడు మార్గాన్ని, రాతి మీద సర్ప మార్గాన్ని ఎవరు కనుక్కోలేరు. సంఘాలు జరుగుతుంది ఇదే ప్రజెంట్. అయితే ప్రతి అంటే చిన్న విశ్వాస కాడి నుంచి ఎంత పెద్ద స్థానములు ఉన్న దేవునిలో
ప్రతి ఒక్కళ్ళు ఈ సందర్భం ఎందుకు వచ్చింది అనే దాన్ని క్వశ్చన్ వేసుకుంటే దానికి సొల్యూషన్ దేవుడు ఇస్తాడు. అందుకే 7వ వచనంలో అంటే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. మొదట ఆయనకి లోబడినప్పుడు మాత్రమే సమాధానం వస్తుంది. ఆ సమాధానం రావాలంటే ఈ రోజు నాకు ఈ సమస్య అంటే ఈ తప్పు నేను ఎందుకు చేశానని ప్రశ్నించుకోగలిగిన సామర్థ్యం వస్తేనే దేవుడు దానికి సమాధానం చెప్తాడు కదా అని నాకు దేవుడు అదే ఆ మాటల ద్వారా తెలుస్తుందన్నా. మంచిది. మరి మనం ముందుకెళ్దాము. ఫైనల్ గా ఈ యొక్క పాపం యాకోబు గారు చాలా కలత చెంది ఈ సంఘంలో రక్షింపబడిన వాళ్ళ మధ్య ఉన్న ఈ పరిస్థితుల్ని ఆయన వీళ్ళకి రాస్తూ ఉన్నాడంట. ఇవన్నీ కూడా ఒక భక్తుడు ఫైనల్ గా వీటిని 5 విషయాలు మెన్షన్ చేస్తాడు. అంటే మొత్తం దాదాపు 8 వచనాల వరకు కూడా చెప్తూ, ఫస్ట్ది భోగేచ్ఛలు, మీ అవయంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అని చెప్పాను అంటాడు. రెండవది లోక స్నేహాలు, అంటే ప్రభుని అంగీకరించి కూడా ఇంకా కొన్ని విషయాల్లో లోక స్నేహాలను వదిలిపెట్టకపోవటం. తర్వాత అహంకారం. నాలుగవదిగా పాపము, ద్విమనస్సు. అంటే వీటన్నిటిని కూడా సమప్ చేస్తూ ఫైనల్ గా యుద్ధాలు పోరాటాలకి, మీలో యుద్ధాలు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి అనే దానికి భోగేచ్ఛలు, లోక స్నేహము, అహంకారము, పాపము, ద్విమనస్సు. 8వ వచనంలో చెప్తాడు, పాపులారా అని అంట, ద్విమనస్కులారా అని. రక్షింపబడిన దేవుని ప్రజలే వీళ్ళల్లో చూడండి ఎటువంటివి చోటు చేసుకొని ఉంటున్నాయో. కాబట్టి ఈ యుద్ధాలు పోరాటాలకి కారణం మరి అది ఆత్మీయ జీవితంలో అయితేనే ఒక వ్యక్తిలో ఇవి చోటు చేసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితిని మనము ఇక్కడ గమనిస్తాము. అందుకనే మనము లోకం నుండి, దాని భోగాల నుండి తిరిగి దేవునికి లోబడాలి. రక్షింపబడ్డాము, మరి దేవుని మందిరానికి వెళ్తూ లేకుంటే సహవాసాల్లో ఉంటూ దేవునికి లోబడ్డ దేవుని బిడ్డలంగా అనిపిస్తున్నాం. కానీ ఇంకా ఇవి పైన చెప్పుకున్న 5 విషయాల్లో ఇంకా సతమతమవుతుండటం ద్వారానే మరి యుద్ధాలు పోరాటాలకి కారణమవుతుంది. కాబట్టి దేవునికి లోబడమని చెప్తా ఉన్నాడు. దేవునికి లోబడి సాతాను ఎదిరించమంటాడు. ఇలారా మరి సాతానుడు పొంచి ఉంటాడు. ఈ విషయం చూడండి, ఒక విశ్వాసిలో ఇవి చోటు చేసుకున్నప్పుడు పేతురు భక్తుడు చెప్తాడు కదా, వెంటనే వాడు కాసుకొని ఉంటాడంట. లోకస్తులు లోకంలో ఉన్నారు, వాళ్ళ గురించిన బాధ వాడికి లేదు, మన గురించే వాడికి బాధ. ఎందుకంటే వాడి చేతిలో నుంచి మరి మనం తప్పించబడ్డాం. అందుకనే వాడు ఎలా చూస్తున్నాడంట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలో ఎవరిని మింగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కనుక ప్రియ దేవుని ప్రజలారా, అందుకే మరి ఆ అపవాదిని గురించి ఆయన కూడా ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాడు. అపవాదిని ఎదిరించుడి అంత. ఎప్పుడైతే ఇవన్నీ మనలో నుంచి మనం వీటికి దూరంగా ఉంటామో అప్పుడు అపవాదిని ఎదిరించే శక్తి మనకు వస్తుంది. లేకుంటే వాడు ఈ లోక భోగాలు, దాని ఆకర్షణలతో వాడు మనల్ని దేవునికి దూరంగా తీసుకుపోవడానికి నిత్యము ప్రయత్నిస్తూ ఉంటాడంట. కాబట్టి వాడిని ఎదిరించాలి. వాడు పంపే శోధనలను మనం ఎదిరించాలి. అయితే మరి ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే మన నుంచి తీసివేసుకుంటామో అప్పుడు వాడిని ఎదిరించుతాం. లేకుంటే అలా ఉండకపోతే 4వ వచనం, దేవునికి శత్రువులం అవుతా ఉంటాం మనం. 4వ వచనంలో చెప్తాను, వ్యభిచారం ద్వారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువు. కనుక యాకోబు గారు వాటన్నిటిని వాటి నుంచి దూరంగా
వచ్చి దేవునికి లోబడమని చెప్తున్న మాటని ఇక్కడ మనము గమనిస్తున్నాం. రెండవదిగా మరి ఏ విధంగా సాతాన్ని ఎదిరించాలి? రెండవ ప్రశ్న, సాతాన్ని ఎలా ఎదిరించాలి? మీరు ఇందాక షేర్ చేయని వాళ్ళు మిగతా బ్రదర్స్ కొంత షేర్ చేసుకుంటారు. ఎలా ఎదిరించాలి సాతాన్ని? చాలాసార్లు నేను సాతాన్ని ఎలా ఎదిరించాలి అని అడుగుతాడు. వాడిని ఎలా జయించాలి? నేను ఎంత ప్రయత్నించినా శోధన రాగానే పడిపోతున్నానని అంటా ఉంటాను. మరి వాడిని ఎలా ఎదిరించాలి మనం సాతాన్ని? ఎవరైనా చెప్పగలరా? ప్రార్థన ద్వారా ఎదిరించగలరు. ఎస్, ప్రార్థన ద్వారా మరి సాతాన్ని ఎదిరించగలరు. ఇంకా ఒక చోట ఈ మాట రాయబడింది, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనమంట సాతాన్ని ఎదిరించకుండా చూడండి, చాలా ఈ ఈ ఈ యొక్క సెంటెన్స్ మీరు వినండి. సాతాను కోరికను తీర్చినప్పుడంతా మనము ప్రభువుని యేసయ్యని తిరిగి అప్పగిస్తున్నామని గుర్తుంచుకోవాలంట. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. సాతాను కోరికని, దేవుని ప్రజలారా, సాతాను మన ద్వారా కోరికలు తీర్చుకుంటుంటే యేసయ్యని తిరిగి తిరిగి సిలువకు అప్పగించిన వాళ్ళం అవుతామంట. ఒక కామెంటేటర్ ఇలా అంటున్నాడు, సాతాను కోరికను తీర్చినప్పుడంతా మనం ప్రభువును అప్పగిస్తున్నామని గుర్తుంచుకోవాలి. కనుక మరి సాతాన్ని ఎదిరించవలసిన వాళ్ళమే ఉంటాను. ఎలా ఎదిరించాలి సాతాన్ని? కోటయ్య చెప్పాడు, ప్రార్థన ద్వారా. ఇంకా ఎలా సాతాన్ని ఎదిరి అన్న అంటే ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ప్యూరిఫై యువర్ హార్ట్స్ అన్నాడు. యూ సిన్నర్స్ అని చెప్పంటూ ప్యూరిఫై యువర్ హార్ట్స్ అన్నాడు. అంటే పాపానికి దూరంగా ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర అవుతున్నాం. అప్పుడు సాతాన్ని ఎదిరించడం అనేటువంటిది అవుతుంది అనమాట అక్కడ. సో మనం అదే మీరు చెప్పినట్టు ఇందాక సాతాను కోరికలు తెరచడం అంటే పాపంలో పడిపోవటమే, అపరిశుద్ధత అనేటువంటి మన జీవితంలో ఎంటర్ అయినప్పుడు. సో బై డిఫాల్ట్ వీ బికమ్స్ స్లేవ్స్ అండ్ వీ గో క్లోజర్ టు సెటన్ అన్నమాట. ఓకే, రైట్. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. ఈ ఎదిరించే విషయంలో ఒక 3 స్టెప్స్ నా మనసుకు వస్తా ఉన్నాయి. మూడు మెట్లు. మొదటి మెట్టు ఏంటంటే వాడు మన ప్రత్యర్థి. సాతాను మన ప్రత్యర్థి అనేటువంటి దృఢమైనటువంటి అభిప్రాయం మనకు ఉండాలి. వీఆర్ స్టాండింగ్ అగైన్స్ట్ సాటన్ ఎట్ ఎనీ కాస్ట్ అండ్ ఎనీవేర్, ఎనీ టైం. రెండవ మెట్టు ఏంటంటే వాడిని ఎదిరించాలంటే ముందు వాడి బలాబలాలు మనకు తెలిసి ఉండాలి. వాడి ఎత్తులు, వాడి జిత్తులు, తర్వాత వాడు ఎవరెవరి విషయాల్లో ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా మెల్లిగా ట్రాప్లో పెడతాడు, ఎటువంటి ట్రాప్లు అవుతాడు, వాడి ఆయుధాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. కొంత అవగాహన ఉండాలి దాని మీద. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళకూడదు. మూడవ మెట్టు ఏంటంటే ఆల్రెడీ మనకి ఎఫ్ఎస్సి పత్రికలో చాలా క్లియర్ గా ఇచ్చారు. దుష్టుని ఎదుర్కోవటానికి విశ్వాసం డాలు, సర్వాంగ కవచాలు ఇచ్చారు, ఆర్మర్స్ ఇచ్చారు. ఇవన్నీ బేస్ చేసుకున్నప్పుడు సాతాన్ని బాగా భయపెట్టేది, సాతాన్ని ఎదిరించడానికి మన దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ వెపన్ ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇందాక నరసింహ తమ్ముడు చెప్పినట్లు ఆత్మ నింపుదల.
సమృద్ధిగా దేవుని వాక్యంతో హృదయం నింపబడితే ఆ, సాతాను వేసేటువంటి బాణాలకి ఏ బాణానికి ఎటువంటి వాక్యాన్ని మనం ప్రయోగించాలో అప్పుడు ప్రయోగించవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ సాతాను ఏమన్నా ఒక యుద్ధం చేశాడు అనుకోండి, ఒక ఏ పద్ధతిలో డబ్బులకు సంబంధించిన యుద్ధమా, భోగేచ్ఛలకు సంబంధించిన యుద్ధమా, లేకపోతే ఇంకేదన్నా యుద్ధమా, డిజైర్స్ సంబంధించిన యుద్ధమా, ఏదైనా యుద్ధం చేశాడు అనుకోండి, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గనక పంపితే మనకంటే దేవుని వాక్యం, మనలో నివసించేటువంటి దేవుని వాక్యం సాతానుతో పోరాడితే దేవుని వాక్యానికి సాతానికి పోటీ పెట్టినప్పుడు సాతాను నిలవలేడు. ఎందుకంటే యేసు ప్రభు కూడా తన సొంత మాటల ద్వారా కాకుండా దేవుని వాక్యం ద్వారానే సాతాన్ని జయించినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సాతాన్ని జయించాలంటే ఈ 3 మెట్లు. నెంబర్ 1, అతను మన ప్రత్యర్థి ఎప్పటికైనా. రెండవది, అతని స్ట్రాటజీస్, అతని ప్లాన్స్ ఏంటో మనం బలాబలాలు తెలుసుకొని ఉండాలి. మూడవది, దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసించినప్పుడు తదనుగుణంగా ఆ వాక్యాన్ని, ఆ ప్రాబ్లంకి అనుగుణమైనటువంటి వాక్యాన్ని మనం కనుక ప్రయోగించినట్లయితే మనము డెఫినెట్ గా ఇది ఎప్పుడు సాధ్యమైందంటే తమ్ముడు చెప్పినట్లు మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు పాపానికి దూరంగా ఉంటాం కాబట్టి అప్పుడు డెఫినెట్ గా సాధ్యం అవుతుంది అనేది నేను చెప్పాలనుకున్న విషయం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వాస్తవానికి నిజమే మీరు చెప్పినట్టే. అలాగా ఇక్కడ కూడా మరి ఈ మెట్లు క్రీస్తు శక్తి ద్వారాను, మరి క్రీస్తు శక్తి ద్వారా క్రీస్తు శక్తితో నిలబడాలి. అదే ఆ సర్వాంగ కవచం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్తాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చెప్తాం. కాబట్టి మనం ఆయన శక్తిని, కవచాన్ని ధరించుకుని మరి మనము సాతాన్ని ఎదిరించాలి. మరి మీరు చెప్పినట్టు కూడా వాడి యొక్క శక్తి యుక్తులను కూడా మనము మరి ఎస్టిమేట్ చేసే వారంగా ఉండాలి అని చెప్తున్నాం. కనుక ఆ రీతిగా మరి ప్రభువు కూడా సాతాన్ని ఎదిరించిన విధానాన్ని జ్ఞాపకం చేశారన్న మీరు. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దాన్ని శోధించినప్పుడు సాతానా నా యుద్ధ నుండి తొలగిపో అని చెప్పి, నా నుండి తొలగిపో అని చెప్పి ప్రభు చెప్పిన రీతిగా దేవుని ప్రజలారా ఎంతో కాలమైంది మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడి, ఇంకా వాడి యొక్క కుతంత్రాలలో చిక్కుకొని పోవటం కాదు, కానీ ఛాలెంజింగ్ గా సాతానా నా నుండి తొలగిపో అని చెప్పగలిగే ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీకి మనము రావలసిన వారంగా ఉంటున్నాము అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక మరి అప్పుడు ఆ రీతిగా మరి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. 8వ వచనం చెప్తున్నాడు. దేవుడు మన దగ్గరికి రావాలని మనం కోరుకుంటున్నామా? మరి మనం ఆయన్ని సమీపించాలి. దేవుడు మనకి దూరమైనట్టు కనిపిస్తే ముందు మనం ఆయనకు దూరంగా తొలగిపోతున్నాం అన్నమాట. యాకోబు గారు అదే చెప్తా ఉన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు దేవుడు తమ దగ్గర నుంచి దూరంగా పోతున్నట్టు. కానీ మరి మన జీవితాల్లో కొన్నిటిని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోనందువల్ల మనము దూరమవుతూ ఆయన మనకు దూరమైపోయాడు అని చెప్పి మనము అనుకుంటా ఉన్నాం. కాబట్టి దేవునికి సమీపంగా ఎలా వెళ్ళగలము అంటే, ఇందాక నరసింహ చెప్పినట్టు యాకోబు గారు చెప్తా ఉన్నారు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. అంటే మనం పాపం నుండి, పాప యొక్క ప్రవర్తన నుండి పవిత్రులుగా చేసాం. తర్వాత విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అని కూడా చెప్తా ఉన్నాం. మనం బహిరంగ పాపాలని కాక హృదయంలో ఉన్న వాటిని కూడా మనము పవిత్రపరచుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి పరిశీలించ మనం విమర్శకులమో కాదో దేవునికి తెలుసు. విమర్శకులు దేవుణ్ణి, లోకాన్ని కూడా ఒకేసారి ప్రేమించాలని ప్రయత్నిస్తుంటారు. కాబట్టి దేవుని పట్ల అలాంటి వాడికి ఉన్న ప్రేమ పవిత్రమైంది కాదు, అతని హృదయం కూడా పవిత్రమైంది కాదు. అలాంటి వ్యక్తిని దేవుడు అంగీకరించు.
ఎందుకంటే శుభ్రమైన చేతులు, శుద్ధ హృదయం గలవారే దేవుణ్ణి సమీపించగలరని చెప్పి మనము గమనించాలి. కాబట్టి ఈ సమయంలో మన హృదయాలు ఏ విధంగా పవిత్రపరచబడాలి అంటే మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రావాలి. మరి దేవునికి ఆయాసకరంగా జీవించిన జీవితాన్ని వాటిని మనం ఆయన దగ్గర ఒప్పుకొని, మరి అక్కడ అంటున్నాడు చూడు 6వ వచనంలో చెప్తున్నాడు, వినయ మనస్కులకైతే దేవుడు కృపనిస్తాడంట, మన దగ్గరికి వస్తాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆయన. కనుక దేవుని ప్రజలారా, మరి ఒకసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం. అయితే మరి ప్రాముఖ్యంగా మీరు ఈ విషయంలో మరి ఎలా ఆలోచిస్తారో కానీ మనకు ఈ 7వ వచనం నుంచి 10 వచనాలు అంటే ఇప్పటి వరకు ఇదంతా కొంత బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఒక ప్రాముఖ్యత బహుశా మీరందరికీ కూడా తెలిసే ఉంటది. దీంట్లో న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్ ఉందంట. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. NIV బైబిల్లో ఈ మాట రాశాడు. యాకోబు గారు రాసిన ఈ మాటల్లో 10 కమాండ్మెంట్స్ లాగా ఈ వర్సెస్ లో దీస్ వర్సెస్ కంటైన్ 10 కమాండ్మెంట్స్. సో కాబట్టి ఈ 10 కమాండ్మెంట్స్ ప్రతి ఒక్కొక్కటి కూడా మనలో నుంచి ఆ సింపుల్ నేచర్ తీసేయడానికి ఇమ్మీడియట్ గా ఆ రూట్ ని తొలగించే ఈ 10 కమాండ్మెంట్స్ ని మరి మనము త్వరగా చూద్దాం. ఇప్పటికే 6 అయిపోయింది. మరి నేను ఎందుకో నాకు తెలియకుండా ఇది చదువుతా ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. 2013 సంవత్సరంలో నేను నా చిన్న కుమార్తెతో ఈ మాటలు రాయించి పెట్టినాను. నేను ఆ పేపర్ నాకు బయటపడింది. 10 ఆజ్ఞలు, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలో పిల్లరా మరి అంటే ఆ పోలిక చెప్తున్నాయి. ఇవి ఆ కమాండ్మెంట్స్ అని నేను అనను, కానీ కరెక్ట్ గా మీకు చూడండి. ఈ నేను వీడియో ఆన్ చేసి చూపిస్తాను. ఎప్పుడు 2018లో ఈ పేపరు మా చిన్నవాడి చేత ఒక ఇది ఈ కమాండ్మెంట్స్ తెలుగు ఇంగ్లీష్ లో రాపిచ్చి ఇవి రాయించిన నాకు తెలియదు మరి ఏ సందర్భంలో రాయించిందేనో, కానీ ఈ పేపర్ నాకు బయటపడేది. ఈరోజు ఈ బైబిల్ స్టడీకి ఈ పేపర్ని నేను ఎప్పుడు 2013 సంవత్సరంలో పేపర్ నేను బయటకు తీశాను. సో నేను త్వరగా వాటిని చూస్తాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్టయితే పాత నిబంధన 10 ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పిన మొదటి ఆజ్ఞకి ఇక్కడ 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుంది? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. నేను అంటే మీకు బాగా తెలుసు, కానీ నేను చేసిన చిన్న ప్రయత్నం. మరి ఎందుకు నాకు గుర్తు రావట్లేదు, ఆ రోజు ఎందుకు రాపిచ్చానో, ఇది నా చిన్న కుమారుడి హ్యాండ్ రైటింగ్, వాడి చేత ఎందుకు రాపిచ్చానో. కానీ ఇవి చూసినప్పుడు ఈ NIV స్టడీ బైబిల్లో చూసిన వీటినే వాటిని రాస్తా ఉన్నాను. 10 ఏ విధంగా ఉంటుందో చూడండి, కౌంట్ చేయండి. 7 నుంచి 10 వచ్చాను. మొట్టమొదటిది ఆ యొక్క మొదటి పాత నిబంధనలు మొదటి ఆజ్ఞకి అనుకూలంగా దేవునికి లోబడి ఉండుడి అన్నది మొదటి కమాండ్మెంట్ గా యాకోబు గారి నూతన నిబంధన కమాండ్మెంట్ గా అది చూపిస్తున్నాం. రెండవది మనకు తెలుసు, మరి న్యూ టెస్టిమెంట్ పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహం నేను చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు అనేది 2వ ఆజ్ఞ. ఇక్కడ ఈ వాక్య భాగం ప్రకారము యాకోబు పత్రికలో ఉన్న న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోదు. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఆ పోలిక చూపించేసి నేను ముగిస్తాను. 3వదిగా
మీ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదనేది మరి న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్. ఇక్కడ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పి యాకోబు పత్రికలో మరి 8వ వచనంలో మనము చూస్తా ఉన్నాం. తర్వాత 4వదిగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును అన్నది ఓల్డ్ టెస్టిమెంట్ కమాండ్మెంట్ అయితే, ఇక్కడ 4వదిగా పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి అన్నది 4వ కమాండ్మెంట్ గా న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్ గా యాకోబు గారు రాస్తున్న దీంట్లో చూస్తా ఉన్నాం. 6వది నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇక్కడ యాకోబు పత్రికలో ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి అనే మాట ఒక కమాండ్మెంట్ గా మరి రాయటం జరిగింది. 6వది నరహత్య చేయకూడదు. దానికి అనుగుణమైన వాక్య భాగం ఏంటంటే ఇక్కడ 9వ వచనంలో యాకోబు 4:9లో వ్యాకులపడుడి అనే మాట. 7వది వ్యభిచరింపకూడదు అనే మాటకి దుఃఖపడకుడి. దొంగిల మరి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం దొంగిలింపకూడదు అన్న మాటకి ఏడుడి అనే మాటని ఈ న్యూ టెస్టిమెంట్ లో చూస్తాను. ఓల్డ్ టెస్టిమెంట్ లో నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదన్న దానికి ఇక్కడ న్యూ టెస్టిమెంట్ మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి అనే మాట. చివరిగా నీ పొరుగువాని దేన్ని ఆశింపకూడదనే మాటకి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. చాలా మరి అంటే నేను ఏదో ఊరికట్ట కంపారిటివ్ గా కాదు, కానీ మరి పండితులు బైబిల్ పండితులు రాసిన ప్రకారం ఇక్కడ రాయబడ్డది 4వ NIV స్టడీ బైబిల్ ఈ మాట రాస్తాడు. 4వ వచనం 7-10 వచనం. దీస్ వర్సెస్ కంటైన్ 10 commandments, each of which is so stated in Greek that it calls for immediate action in rooting out the sinful attitude of pride అని అంట. కనుక ఏ విధంగా ఆజ్ఞల్ని అక్కడ మనము చూసామో ఆ రీతిగా యాకోబు గారు ఒక చిన్న పత్రికలో మరి న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్స్ ఇక్కడ మనము చూస్తాము. కాబట్టి మరి వీటిని ఇంకా డీప్కపోవడానికి చాలా సమయం పడుతుంది, కానీ మరి మనము ఆలోచించుకుందాము. మరి ఈ రీతిగా ఒక కమాండ్మెంట్ అంటే ఈయన ఆల్రెడీ యూదుడు కాబట్టి ఆ ధర్మశాస్త్రము తనకి తెలుసు, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు తెలుసు. ఆ రీతిగా విశ్వాసుల్ని న్యూ టెస్టిమెంట్ మరి నూతన నిబంధన విశ్వాసులు అయినప్పటికీ కూడా మూలాలు చెదిరిపోకూడదు. దేవుని వాక్యం ఏది కూడా నిరర్థకం కాదు. మరి మనము ఆ రీతిగా ఆయన మైండ్ లో అలాంటి ఆజ్ఞలకి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో, ఆజ్ఞల యొక్క మరి ఆ ఇంటెన్సిటీ ఎంతో, వాటి యొక్క ఆ శక్తి ఎంతో, ఈ విధంగా న్యూ టెస్టిమెంట్ లో కూడా ఈ మాటలకి అంత శక్తివంతంగా ఆయన ఈ యొక్క కమాండ్మెంట్స్ లాగా ఇస్తున్నట్టు మనము ఇక్కడ చూడగలం. ఇంత మాత్రం నేను చాలా కామెంటరీస్ లో చూశాను. నేను చాలా వాటిలో చాలా మంది వ్యాఖ్యానకర్తల అవి కూడా నేను కొంచెం వాటిని గమనించి చూసినప్పుడు ఇలానే రాస్తా వచ్చారు. అవి నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఒక భక్తుడు అంటున్నాడు, చూడండి, యాకోబు చెప్పిన 10 ఆజ్ఞలు మరి దేవునికి దగ్గర అవ్వడానికి ఉపయోగపడే 10 ఆజ్ఞలు అని చెప్పి తాను ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటాడు, బైబిల్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మరి 10 ఆజ్ఞల గురించి ఎలా విని ఉన్నారో అదే రీతిగా మరి పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి ఎలా రావాలో యాకోబు గారు ఒక ఆజ్ఞల్లాగా ఈ మాటలు ఇక్కడ ఆయన చెప్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. చెప్తూ ఇవే విషయాలని దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి అంటే ఒక్కొక్కటిగా దేవునికి లోబడి ఉంటుంటే ఏదో సింపుల్ మాట. దాన్ని ఎలా గ్రీకు పదం ప్రకారం అంట అది
ఒక సైనికుడు తన కమాండింగ్ ఆఫీసర్కి లోబడినంత మాట అంట అది. ఏ విధంగా కమాండర్ చెప్తే ఆ అధికారికి ఏ విధంగా ఎదురు చెప్పకుండా వెళ్ళిపోతాడో ఆ రీతిగా మనము ఆ సైనికుడు మరి తన కమాండర్ను తన జీవితం మీద ఎలా నమ్మి ముందుకు కొనసాగుతాడో ప్రశ్నించని విధేయత అటువంటి విధేయత మనము దేవునికి కలిగి ఉన్నప్పుడు, ఆయనకు లోబడి ఉన్నప్పుడు మనం కూడా ఈ లోక సంబంధమైన ఈ సిన్ఫుల్ నేచర్ సాతాన్ని ఎదిరించేవారుగా ఉంటాం. అందుకే ప్రశ్నించిన విధేయత మనకు కావాలి. ఈ సాయంకాలం నువ్వు దేవునికి ఎలా విధేయుడు అవుతున్నావు, ఆయనకి ఎలా లోబడుతున్నావు, లేదా మరి ఆ దేవుని యొక్క పనిని చేస్తున్నామో మనం కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని చెప్తే, దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, దిమనస్కులారా మీ హృదయాలను శుద్ధి చేసుకోండి, దుఃఖించండి. తర్వాత మరి ఏడవండి, మీ నవ్వును దుఃఖంగా, మీ ఆనందాన్ని మరి నిరాశగా మార్చుకోమని చెప్తా ఉన్నాను. ప్రభు సన్నిధిని మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కనుక ప్రియమైన వారులారా, ప్రభు మనల్ని రక్షించకపోతే ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులు, ఈ గందరగోళాల్లో ప్రభు మనల్ని రక్షించకపోతే మనం గందరగోళం పడిపోతాం. కాబట్టి కృతజ్ఞతలు కలిగిన వారమై మరి ఉన్న దాంట్లో, దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి పొందుతాం. మనము ముందుకు ఆనాడు వాళ్ళని ఉద్దేశించి రాయబడ్డ ఈ మాటలు ఈరోజు మనకు కూడా ఉపయోగపడేటివిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి దేవుడు తన పనిని చేయడానికి మరి మనల్ని కూడా, మన యొక్క జీవితాలు మరి విజయవంతంగా అపవాది యొక్క మరి కుట్రలను ఎదిరించడానికి దేవుని యొక్క కవచాన్ని ధరించుకొని, మరి యాకోబు గారు ఈ 10 ఆజ్ఞల గురించి రాయబడిన ఈ మాటల్ని, న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్స్ ని తీసుకుంటూ అనుదిన జీవితంలో మనకు ముందు కొనసాగాలని చెప్పి మరి ఈ విషయాలు మీ ముందు ఉంచుతా ఉన్నాను. మరి ఒక్కసారి ఈ సమయంలో మరి 6:15 అవుతా ఉంది, ముగించుకుందాం. ఒక్కసారి డిస్కషన్ కొంత ఈ విధంగా ఈ కంపారిటివ్ అనేది ఇలాగా దీన్ని మనం అలా చేయొచ్చా? మరి మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి. ఎందుకంటే మనకు దేవుని వాక్యాన్ని ఎట్టబడితే అటు ఉపయోగించకూడదు, కానీ ఎందుకో నాకు ఈ విషయాలు అనిపించి ఈ విధంగా ఇలా కంపారిటివ్గా అంత స్ట్రాటజిక్ గా వీటిని మనం ఉంచాలని చెప్పి అనుకోవటం జరిగింది. దీని మీద కొంత మరి వీటి విషయంలో మీ అభిప్రాయాలు తెలియజేసినట్టయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అలాగా కమాండ్మెంట్స్ గా తీసుకోవచ్చా? మీరందరూ కూడా వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినట్టయితే దీని మీద కొంత డిస్కస్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. నా తప్పకుండా వీటిని మనం కమాండ్మెంట్స్ గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. యాక్చువల్ గా యేసుప్రభు గారు చెప్తాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పి అంటాడు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్పి అంటాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తున్నామంటే ఎలాగా దానికి గుర్తు ఏంటంటే దేవుని మాట వినడమే. దేవుని మాట వినడం, దేవుని ఆజ్ఞలను పాటించడమే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడం మనం. కాబట్టి ఈ దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞల్ని మనం పాటించాలంటే ముందు పాటించాలనే మనసు ఉండాలి, సిద్ధపాటు మనసు ఉండాలి. తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయాలి.
మన దైనందిన జీవితంలో ఈ ఆజ్ఞల్ని మనం ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉన్నప్పుడు తప్పకుండా కష్టం అనుకున్నవి కూడా చాలా ఈజీగా వాటిని మనం అవలంబించవచ్చు అనేది ఒక దృక్పథం. యాకోబు గారు ఈ పత్రిక రాసినప్పుడు ఇది ఏ సంఘాన్ని ఉద్దేశించి రాశాడు, మరి ఏ సంఘాన్ని ఉద్దేశించి రాశాడు? బహుశా లోకల్ గా ఉండేటువంటి యూదుల్లో ఉండేటువంటి క్రైస్తవుల గురించి రాసిన విషయం అది. అవునండి, యూదా క్రైస్తవులు అంటే ఆయన ఆరంభంలో అంటాడు చెదిరిపోయిన 12 గోత్రాల యూదా క్రైస్తవులకు 12 గోత్రాల్లో చెదిరినటువంటి యూదులకు రాసినటువంటి విషయాలు ఇవి. యాక్చువల్ గా ఈయన ఈ యుద్ధాలు పోరాటాల గురించి దేని గురించి చెప్పాడంటే విదిన్ ద చర్చ్. అంటే ఒక క్రైస్తవుడికి క్రైస్తవేతరుడు కాదు, ఒక క్రైస్తవుడికి హిందువుడు కాదు, క్రైస్తవుల మధ్యలో విదిన్ ద చర్చ్. అవును. సో విదిన్ ద చర్చ్ లో జరిగేటువంటి విషయాలు, ఎందుకంటే గొప్ప గొప్ప సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళు ఈజీగా తప్పించుకున్నారు. ఆది అపోస్తలుడు వాళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు, యెరూషలేం సిటీలో వాళ్ళు ఉన్నప్పుడు, ఎందుకంటే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా ప్రార్థనా పూర్వకంగా వర్క్ ని డీసెంట్రలైజేషన్ చేసుకొని ఈజీగా వాళ్ళు ఆ సమస్యలను అధిగమించి దేవుని మహింపరిచినట్టు మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆత్మపూర్ణంగా ఉన్నారు కాబట్టి, దేవుని ఆత్మ వాళ్ళని నడిపిస్తా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అది చేయగలిగారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అవి మన మేలు కోసమే, దేవుని మహిమ కోసమే. కాబట్టి అది తప్పకుండా పాటించవలసినవి. అది ఒక కమాండర్, ఒక సర్వ సైన్యాధ్యక్షుడు ఇచ్చేటువంటి ఆజ్ఞని ఒక సైనికుడు ఎట్లా పాటిస్తాడో ఆ విధంగా మనం తప్పకుండా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చర్చెస్ లో వచ్చేటువంటి ఈ సమస్యల్ని మనం అధిగమించాలంటే మనం ఇది ముదరకుండా చూడాలి. మనకి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అని కొన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ కాన్వర్సేషన్, రెండవది ఆర్గ్యుమెంట్, మూడవది ఫైటింగ్. యాక్చువల్గా క్రిస్టియన్స్ అనే వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే స్టేజ్ లో కనుకుంటే ఆర్గ్యుమెంట్ దాకా వెళ్ళరు. కొన్ని ఆర్గ్యుమెంట్ దాకా వెళ్ళిన వాళ్ళు ఫైటింగ్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఆర్గ్యుమెంట్ మధ్యలో ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి మోటో మనకు ఉండాలి. కాబట్టి మనం ఇండివిజువల్ గా కానీ, ఫ్యామిలీస్ లో కానీ, మన ఏఎఫ్సి గ్రూప్ లో కానీ దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు ఆరోగ్యకరమైనవి, భారమైనవి కావు. ఆ కాడి సులువైంది. కాబట్టి ఎప్పటికైనా దేవుని ఆజ్ఞలు మనకి అప్లికబుల్, పాటించడానికి మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. అదన్నా. ఓకే, థ్యాంక్ యూ. చక్కగా విశ్లేషించారు. ఇంకా ఎవరైనా ఏమన్నా ఇంకొకరు ఎవరైనా షేర్ చేసుకుంటే మనం మరి ముగించుకుందాం. ఈ ఆజ్ఞల విషయంలో ఈ న్యూ టెస్టిమెంట్ కమాండ్మెంట్స్ యాకోబు గారు రాసిన ఈ మాటలు చూడండి. ఒక 4 వచనాల్లో ఎంతగా 10 కమాండ్స్ లాంటి మరి ఆ యొక్క విలువైన సమాచారము ఆయన రాసి పెట్టించున్నాడు. మనం చూసినప్పుడు చాలా మనకు ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుగా ఉంటాయి. ఇంకెవరైనా ఒక్కరు షేర్ చేసినట్టయితే మనం ప్రేయర్ చేస్తాం. అసలు మాట్లాడని వాళ్ళు ఎవరు? సరే, అయితే థ్యాంక్ యూ. మరి ఈ రీతిగా ప్రభు కృపను బట్టి సాయంకాల సమయంలో ఈ దినాన యాకోబు పత్రికలోని ఈ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి వీటిని బట్టి మనము మన జీవితాలు కూడా పరిశీలన చేసుకుని చాలాసార్లు మనం కూడా ఈ పోరాటాలు, యుద్ధములు సంఘాల్లో కానీ, మరి ఇంటర్నల్గా కానీ ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు వాటిని మరి మనం సెటిల్ చేసుకోవాల్సిన అవసరత ఉంది. వాటిలో అట్లా కొనసాగటానికి వీల్లేదు. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తాం మనం ఈ అంత్య దినాల్లో. ఇలా ఈ కమాండ్మెంట్స్ని
ప్రతి క్షణము మనం వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటా ఉన్నాం. మరి ఇంతటితో ఈ యొక్క స్టడీని నేను ముగిస్తూ మరి మిగిలిన సమయాన్ని చిన్ని కృష్ణకు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజమేనా, యాకోబు గారు నిజంగా క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఎంతో దూరదృష్టితోటి ఆ సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి ఆ పదాజ్ఞల గురించి అక్కడ చెప్పాడంటే చాలా సంతోషము. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు ఈరోజు మరి మీ ద్వారా దేవుడు మా అందరితో మాట్లాడిన విధానం బట్టి కూడా వందనాలు, దేవునికి వందనాలు తెలియపరుస్తున్నా. నిజంగా ఏఎఫ్సి కుటుంబంలో ఉన్నటువంటి దేవుని వాక్యం పంచుకుంటున్న ప్రతి దేవుని దాసునికి హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. అదేవిధంగా దేవునికి మహిమ చెల్లిస్తున్నా. ఎందుకంటే లోతైన విషయాలు దేవుని ప్రేమించే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి. అందుకనే ఏఎఫ్సి కుటుంబం దేవుడు నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అనుకుంటున్నాను. నేను కూడా మీలో సభ్యుడు అవటం, అందుని బట్టి దేవునికి మరొకసారి వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమం మనం వెళ్దాం. అందరి తల చెట్లు ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు దేవా. మీరు నాయన మరి ఉచితమైన ప్రేమను మీరు మాకు అందించున్నారు ప్రభా. అందుకే నాయన నీ దాసుల ద్వారా ప్రభా, మీరు మీ దాసుల్లో ఉండి మాతో మాట్లాడుతున్న విధానం బట్టి కూడా ప్రభా వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా నా ప్రభా, నీ ప్రేమ పొందుకున్నటువంటి ప్రతి బిడ్డను ఆయన ఇంత గొప్ప ఆలోచన జ్ఞానం కలిగి ఉంటారని ఆయన మీ వాక్యం ద్వారా ఆయన మాకు బయలుపరుస్తున్న విధానం బట్టి వందనాలు. ఎంత ప్రేమ కలిగి ఉన్నారంటే తనతో పాటు నాయన ప్రతి ఒక్కరిని ప్రభ నీ రాజ్యం తీసుకురావాలనుకుంటే గొప్ప ఆ ప్రేమను ప్రభ కనపరుస్తున్నారయ్యా. అంత గొప్ప ప్రేమను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి కూడా వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అట్టి భాగ్యాన్ని ప్రభ మరొకసారి ప్రభ ఏఎఫ్సి కుటుంబం ద్వారా ప్రభ మీరు ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన విధానం బట్టి కూడా వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి కూడా మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభువును నా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.